రాయలసీమలో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటూ అనంతపురంలో న్యాయవాదులు మరోసారి ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అనంతపురం బార్ అసోసియేషన్ కోర్టు ఆవరణలోనే ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు బెంచ్ కర్నూలు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ వెంటనే ఏర్పాటు చేయాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ వెంటనే ఏర్పాటు చేయాలి. సర్క్యూట్ బెంచ్ వద్దు, సర్క్యూట్ బెంచ్ వద్దు, శాశ్వత హైకోర్టు బెంచ్ ముద్దు. సర్క్యూట్ బెంచ్ వద్దు, శాశ్వత హైకోర్టు బెంచ్ ముద్దు. నా పేరు ఎన్ ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ అనంతపురం బార్ అసోసియేషన్. ఈరోజు న్యాయవాదులందరూ విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 1937లో ఒడంబడిక జరిగింది. కానీ అప్పటి నుంచి నాయకులంతా దాదాపుగా రాయలసీమ నుంచినే ఎన్నుకుంటున్నా కానీ రాయలసీమకి అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ అన్యాయం జరుగుతుంటే అసెంబ్లీలో మన నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు. కానీ ఈ విషయం అయితే అప్పటికే తూతు మంత్రంగా కానీ ఆ రోజుకైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ అది కార్యాచరణ రూపం దాల్చలేదు. మొన్నటికి మొన్న కూడా ఈ ఆగస్టు 4వ తేదీన మన కూటమి గవర్నమెంట్ 4వ తేదీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. సర్క్యూట్ బెంచ్ ఇస్తాము, కర్నూలులో సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సర్క్యూట్ బెంచ్ అంటే తూతు మంత్రంగా ఏదో చేసి పోయినామన్నట్లు ఉంటుంది, కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్గా ఉండదు. అందుకని చెప్పి మాకు ఒడంబడిక ప్రకారం ఏదైతే జరిగిందో రాయలసీమలో ఎక్కడైనా సరే, నాట్ ఓన్లీ కర్నూలు, ఎక్కడైనా సరే మాకు పెట్టినా కానీ మాకు ఆనందమే ఉంటుంది. కాబట్టి ఈ సర్క్యూట్ బెంచ్ కాకోకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కూటమి గవర్నమెంట్ మేము కోరుతున్నాము. అలాగే రాయలసీమ మొత్తం అంతా కూడా విధులు బహిష్కరించడం జరుగుతోంది. న్యాయవాదులు ఈ రోజు రేపు కూడా అనంతపురం బార్ అసోసియేషన్లో విధులు బహిష్కరించి మేము ఇది చేస్తున్నాము. ఈ ధర్నా ఇంతటితో ఆగకోకుండా, ఈ ఉద్యమం ఇంతటితో ఆగకుండా రాయలసీమ మొత్తం కూడా జరిగేటట్లుగా మేము చూస్తాము. ఇది గవర్నమెంట్కి ఒక హెచ్చరిస్తున్నాము. దాదాపు మాకు రాయలసీమలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచ్ కావాలని చెప్పి కోరుతున్నాము. నమస్తే, నా పేరు అడ్వకేట్ బాలాజీ, ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఉన్న ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ అందరికీ ఒకటే డిమాండ్. హైకోర్టు బెంచ్ని ఏ విధంగా కర్ణాటకలో ఏ విధంగా 3 చోట్ల బెంచ్ ఉంది, ధార్వాడ్లో ఒకటి ఉంది, హుబ్లీలో, దాని తర్వాత కలబురిగిలో ఒక బెంచ్ ఉంది, దాని తర్వాత కర్ణాటక హైకోర్టు ఒక బెంచ్ ఉంది. అంటే 3 చోట్ల ఏ విధంగా రన్ అవుతుందో అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రన్ కావాలనేదే రాయలసీమ వాసుల ఒక చిరకాల ఆంక్ష. ఎందుకంటే అమరావతికి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకుండేది. కాబట్టి రాయలసీమకు సంబంధించిన వాళ్ళందరి కోసము హైకోర్టు బెంచ్ని, పర్మనెంట్ బెంచ్ని ఇక్కడే పెడితే బాగుంటుందని, అది కూడా కర్నూలులో ఫిజిబిలిటీ అందరికీ. కాబట్టి 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరికీ మా తరపున ఒక విజ్ఞప్తి ఇదే. మీరు మేము చెప్పేది వినకపోతే మేము ధర్నాలకు కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు అంతా జెన్జీ అడ్వకేట్స్, మీకు తెలుసు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది. అంతే మా ఒక విజ్ఞత. ఇది ఒక జస్ట్ షోకాస్ నోటీస్ అనుకోండి.